మన ప్రధాని మోదీ గారు వచ్చిన దగ్గర నుంచి యోగా డే అనేది చాలా స్పెషల్ అయిపోయింది, అందరికి అవేర్నెస్ వచ్చింది. సో ఒక్క మాటలో మీరు చెప్పాలంటే యోగా డే గురించి ఏం చెప్తారు? ఈ ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి ఏంటి అంటే యోగా. యోగా డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఇప్పుడు బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామండి? యోగా అనగానే పతంజలి యోగా బాగా గుర్తొస్తూ ఉంటుంది. అసలు పతంజలి యోగా ఏంటి? పతంజలి మహర్షి గారు చెప్పినట్టు 8 limbs ఆఫ్ యోగా ఉంటాయండి. యోగా చేస్తే చాలా కామ్ అయిపోతారు ఆ మనుషులు. అవునండి. అవునా? ఎందుకు? దేనికోసం? మనం యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే యోగా అనేది మన ఆరోగ్యం మీద ఎలాంటి పాత్ర పోషిస్తుంది? యోగా అనేది మన ఆరోగ్యం మీద చాలా పెద్ద పాత్ర పోషిస్తుందండి. సో డిప్రెషన్ని తగ్గించే క్రమం యోగా ఏమైనా పనిచేస్తుంది అంటారా? డిప్రెషన్ని డైరెక్ట్గా తగ్గించకపోయినా యోగా చేసేవారు ప్రత్యేకించి ఆహార నియమాలు ఏమైనా అవసరం అంటారా? శరీరానికి ఏది సరిపోతుందో అది శరీరానికి తెలుసండి. మెడిటేషన్ కి యోగాకి డిఫరెన్స్ ఏంటి? మీరే చెప్పారు కదా 2 డిఫరెంట్ పదాలని, యోగా మెడిటేషన్. హాయ్ హలో, వెల్కమ్ టు బిఆర్కే. నేను మీ జాహ్నవి. ఇంటర్నేషనల్ యోగా డే ఈ సందర్భంగా యోగాకి సంబంధించి అద్భుతమైన అంశాలు మనతో షేర్ చేయడం కోసం మనతో ఉన్నారు ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ ఇన్ఫీ పొటెన్షియల్, లైఫ్ కోచ్, యోగా అండ్ వెల్నెస్ ఎక్స్పర్ట్ డాక్టర్ వినోద్ గారు. మరి యోగాకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే జాహ్నవి గారు. అయితే ఇండియాలో యోగా డే జరుపుకోవడానికి రీజన్ ఏంటి? ఇండియా వరల్డ్కి ఇచ్చిన అత్యంత విలువైన బహుమతి యోగా అండి. సో నాకు తెలిసి 2011లో గురుగారు పరమోజ శ్రీ రవిశంకర్ గారు యోగతాను ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. April 7, 2011 వరల్డ్ హెల్త్ డేన కొన్ని మిలియన్ పీపుల్, ఎగ్జాక్ట్లీ ఐ థింక్ 1.3 million పీపుల్ చేశారు అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్. దాని తర్వాత ఆయన యుఎన్కి అపీల్ చేశారు, ఐక్యరాజ్య సమితి అంటారు కదా, యునైటెడ్ నేషన్స్కి అపీల్ చేస్తే దాని తర్వాత ఒక 3-4 years 2014 ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు ఆయన అపీల్ చేస్తే 2015 June 21న ఒక 177 కంట్రీస్ దాన్ని అప్రూవ్ చేశాయండి. సో దట్ వాజ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ బ్యాకింగ్ అ యోగా డే అండి. దట్స్ అ ట్రూ టెస్టిమనీ దట్ యోగా హ్యాస్ సో మెనీ బెనిఫిట్స్. యోగా అనగానే పతంజలి యోగా బాగా గుర్తొస్తూ ఉంటుంది. అసలు పతంజలి యోగా ఏంటి? పతంజలి మహర్షి గారు చెప్పినట్టు 8 limbs ఆఫ్ యోగా ఉంటాయండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధ్యాన, ప్రత్యాహార, ధ్యాన, సమాధి. సో యోగా అంటే అందరు ఆసనాలు అనుకుంటారండి. ఆసనాస్ ఆర్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ యోగా. మళ్ళీ యోగా వేరా, మెడిటేషన్ వేరా అని అడుగుతుంటారు. ధ్యాన ఈజ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ యోగా. యోగా ఈజ్ అ వే ఆఫ్ లైఫ్. యోగా ఈజ్ ద సైన్స్ దట్ యునైట్స్ ద ఇండివిజువల్ విత్ ద ఇన్ఫైనైట్. సో దెర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ యోగా. ఇంకా మనం లోపలికి వెళ్తే మనకి 4 వేదాలు ఉంటాయి కదా, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. దాని తర్వాత ఉపవేదాస్ అని ఉంటాయి, దాని తర్వాత ఉపకర్మాస్ అని ఉంటాయి. అందులో ఒకటి సబ్ క్లాసిఫికేషన్లో యోగా ఒక సపరేట్ సైన్స్. లైక్ హౌ యూ హ్యావ్ ఆయుర్వేద, యోగా ఈజ్ వన్ సపరేట్ సైన్స్. యోగా చేస్తే చాలా కామ్ అయిపోతారు ఆ మనుషులు. అవునండి. అవునా? ఎందుకు? దేనికోసం? మనం యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని హార్మోన్స్ మనలో ప్రొడ్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్, డోపమైన్, ఇవన్నీ ఫీల్ గుడ్ హార్మోన్స్. సో మన లోపల బయోకెమికల్లీ మనం హ్యాపీగా ఉంటే బయటకి ఆ హ్యాపీనెస్ రిఫ్లెక్ట్ అవుతుంది. బయోకెమికల్లీ లోపల మనం కామ్ ఉంటే బయటకు అది రిఫ్లెక్ట్ అవుతుందండి. సో యోగా అఫెక్ట్స్ నాట్ ఓన్లీ అవర్ మైండ్, ఇట్ ఆల్సో అఫెక్ట్ ది బాడీ, ఐ మీన్ బయోకెమికల్లీ అట్ అ వెరీ డీప్ లెవెల్, సెల్యులార్ లెవెల్. ఓకే, అంటే యోగా అనేది మన ఆరోగ్యం మీద ఎలాంటి పాత్ర పోషిస్తుంది? యోగా అనేది మన ఆరోగ్యం మీద చాలా పెద్ద పాత్ర పోషిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యోగా చేస్తే మన ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఎలాగైతే జిమ్కి వెళ్తే మనకు స్ట్రెంగ్త్, షేప్ వస్తాయో, యోగా చేస్తే వీ గెట్ ఫ్లెక్సిబుల్. యోగా వల్ల మన వయసు తగ్గిపోతుంది. ఇప్పుడు మన వయస్సుని టీలోమియర్ లెంగ్త్తో కంపేర్ చేయవచ్చు. సో టీలోమియర్ లెంగ్త్ పెరిగితే మన వయసు తగ్గినట్టు ఉంటుంది. సో చాలామంది ఈ రోజుల్లో క్రోనాలజికల్ ఏజ్, బయోలాజికల్ ఏజ్ అని మాట్లాడుతూ ఉంటారు. క్రోనాలజికల్ ఏజ్ అంటే మనం ఎప్పుడు పుట్టామో అప్పటి నుంచి మెషర్ చేయవచ్చు. బయోలాజికల్ ఏజ్ అనేది కొన్ని బయోమార్కర్స్తో మెషర్ చేయవచ్చు. అందులో టీలోమియర్ అనేది ఇంపార్టెంట్, మైటోకాండ్రియా ఇంకొకటి. సో యోగా రెడ్యూసెస్ అవర్ బయోలాజికల్ ఏజ్. సో యోగా సాధనలో ఉన్న వాళ్ళకి ఏజ్ చాలా యంగ్ కనిపిస్తుంది. అయితే ఇవాళ రేపు నిజంగా ఏజ్ విషయంలో, లుక్స్ విషయంలో చాలా కాన్షియస్ అయిపోయారు. సో సింపుల్గా యోగా రెగ్యులర్గా ఇంట్లో చేసి
యంగ్ లుక్ బ్యూటిఫుల్ గా కనిపించాలంటే సింపుల్ యోగా అంటే ఏం చెప్తారు? యోగ సాధన అంటే ఎలాంటి సాధన మంచిదని చెప్తారు? సింపుల్ గా సూర్య నమస్కారాలు చేయొచ్చండి. వీలైతే 1-2, కొంచెం ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 54, ఒక 108. సో సింపుల్ సూర్య నమస్కార్స్ డైలీ. సూర్య నమస్కారాల వల్ల నిజంగా అంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి ఒకసారి? సూర్య నమస్కారం వల్ల స్ట్రెంగ్త్ పెరుగుతుందండి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తం ఒక ఆర్డర్లోకి వస్తుంది. అలాగే మన బ్లడ్ లాక్టేట్ లెవెల్స్లో HDL, LDL అని ఉంటాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మెంటల్ క్లారిటీ వస్తుంది, అలాగే ఇమోషనల్ రెసిలియన్స్ వస్తుంది. సో ఇలా అంతులేదండి బెనిఫిట్స్కి. ఓకే. సో కాన్సన్ట్రేషన్కి యోగా యూజ్ అవుతుందంటారా? చాలా బాగా యూజ్ అవుతుందండి. సాధారణంగా మహిళల్లో డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. దానికి యోగా ఎంతవరకు వర్క్ అవుతుంది? యూజువల్లీ మెన్ అండ్ విమెన్ ఇద్దరికి డిప్రెషన్ ఉంటుంది, కానీ మెయిన్లీ మహిళలకి యోగా ఏమైనా బాగా యూజ్ అవుతుందంటారు? యోగా అందరికీ యూజ్ అవుతుందండి. మహిళలు, పురుషులు అని తేడా యోగాకి ఏం లేదు. ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా న్యూటన్స్ లాస్ ఏమీ లేవు. యోగా ఈజ్ ఎ యూనివర్సల్ పవర్. లైక్ హౌ బ్రెత్ ఈజ్ ఎ యూనివర్సల్ పవర్, యోగా ఈజ్ ఎ యూనివర్సల్ పవర్. యోగా చేయడం వల్ల డిప్రెషన్ డైరెక్ట్గా తగ్గకపోయినా డిప్రెషన్ ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి పెరుగుతుందండి. యోగా గివ్స్ యూ దట్ మెంటల్ స్ట్రెంగ్త్. ఓకే. అంటే ఎలాంటి సాధనలు మంచివంటారు దానికోసం, డిప్రెషన్ కోసం? ఈ సాధన దీనికే పనికొస్తుందని రూల్ ఏం లేదండి. మనం సాధన చేస్తూ ఉంటే మన శరీరానికి తెలిసిపోతూ ఉంటుంది మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం అనాలి, ఏం అనకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది తెలిసిపోతుందండి. ఆ ప్యూరిటీ ఇన్ వర్డ్స్, ప్యూరిటీ ఇన్ యాక్షన్, ప్యూరిటీ ఇన్ థాట్స్ పెరుగుతుందండి. దానివల్ల వీ విల్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్. మనకి ఏం కావాలో అది దక్కుతుంది. ఓకే. యోగా చేసేవారు ప్రత్యేకించి ఆహార నియమాలు ఏమైనా అవసరం అంటారా? శరీరానికి ఏది సరిపోతుందో అది శరీరానికి తెలుసండి. సో మనం ఆ శరీరం ఇచ్చే ఫీడ్బ్యాక్ని రెస్పెక్ట్ చేస్తే సరిపోతుంది. మామూలుగా వెజిటేరియన్ ఈజ్ గుడ్. మెడిటేషన్కి యోగాకి డిఫరెన్స్ ఏంటి? మీరే చెప్పారు కదా 2 డిఫరెంట్ పదాలని, యోగాకి మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యోగా అండి. ఇంతకుముందు చెప్పినట్టు యోగా ఇంక్లూడ్స్ ఆసనాస్, ప్రాణాయామ, ధ్యాన, ధారణ, ప్రత్యాహార, సమాధి. యోగాలో 4 రకాలు ఉంటాయండి. భక్తి యోగా ఎక్కువ డివోషన్ని సెంటర్ చేసుకునేది, జ్ఞాన యోగా ఎక్కువ నాలెడ్జ్ని సెంటర్ చేసుకునేది, కర్మయోగా ఎక్కువ సర్వీస్ని సెంటర్ చేసుకునేది, రాజయోగా ఎక్కువ మెడిటేషన్ని సెంటర్ చేసుకునేదండి. సో మెడిటేషన్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్. మనం ఏం చేయకుండా ఉండగలడం మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ ఆల్సో ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ 100% ఇన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా, ఫోన్ చూడకుండా లేకపోతే వేరే ఏ పని చేయకుండా. సో ఇఫ్ వీఆర్ 100% ఇంటూ వన్ థింగ్, దట్ ఈస్ మెడిటేషన్. ఇఫ్ వీఆర్ డూయింగ్ నథింగ్, దట్ ఈస్ ఆల్సో మెడిటేషన్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి మీ మాటలు ఏం చెప్తారు? ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిజంగా నా జీవితాన్ని మార్చేసిందండి. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేయకముందు కొంచెం షై అండ్ డిఫిడెంట్గా ఉండేవాడిని. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసిన తర్వాత ఐ బికమ్ ఫియర్లెస్ అండ్ కాన్ఫిడెంట్. నా ఫ్రెండ్ ఒక ఆవిడ, షీ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసిన తర్వాత ఐ టుక్ ఇట్ అపాన్ మీ. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను, ఎవరు స్ట్రెస్కి లోన్ అవ్వకుండా. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఈ సుదర్శన్ క్రియ అనే ప్రక్రియ నేర్పించారు. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ వచ్చాయండి. ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. సుదర్శన్ క్రియ అంటే సు అంటే మంచి అండి, దర్శన్ అంటే విషన్. సో మన లోపలనే అన్ని శక్తులు ఉంటాయి. మన లోపలనే శివుడు, మన లోపలనే పార్వతి, మన లోపలనే అన్ని శక్తులు ఉంటాయి. సో మనల్ని మనకు పరిచయం చేసే ప్రక్రియ సుదర్శన్ క్రియ అండి. సో ఒక 3 rhythms ఆఫ్ బ్రెత్తో చేస్తారు. సో అది మీరు ఒక గురువుగారి దగ్గర నేర్చుకుంటే మీకు నిజంగా జీవితంలో మార్పు వస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీ మనసు శాంతిస్తుంది, మీకు స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయండి. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, లీడర్షిప్ స్కిల్స్ అవ్వచ్చు, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అవ్వచ్చు. ఇట్ క్లెన్సెస్ యువర్ పాస్ట్ ఇంప్రెషన్స్. సో అసలు అంటే సుదర్శన క్రియ ఎవరెవరికి అవసరం ఉంటుంది? శ్వాస ఎవరెవరికి అవసరం అండి? సో ప్రతి ఒక్కరికి అవసరం. సుదర్శన క్రియ కూడా అంతే అండి. మనం రోజు స్నానం చేసి ఎలా శరీరాన్ని శుభ్రపరచుకుంటామో, సుదర్శన క్రియ చేసి అలా మనసుని శుభ్రపరచుకోవచ్చు అండి. సో చాలా మందికి లాంగ్ లాస్టింగ్ ఎక్కువ బతకాలని ఉంటుంది, వాళ్ళకి యోగా యూజ్ అవుతుందంట. యోగా అండ్ సుదర్శన్ క్రియ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. మోర్ దెన్ 100 సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ చెప్తున్నాయి యోగా అండ్ సుదర్శన్ క్రియ వల్ల ఏజింగ్ తగ్గిపోతుందని, యోగా అండ్ సుదర్శన్ క్రియ వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ తగ్గిపోతాయని, యోగా అండ్ సుదర్శన్ క్రియ వల్ల మన బీపీ, షుగర్ తగ్గిపోతాయని. సో మచ్ రీసెర్చ్ డన్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కానీ, మనకి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కానీ చాలా మంది రీసెర్చ్ పేపర్స్ రాశారండి. ఈ మధ్యకాలంలో దేశ విదేశాలలో కూడా యోగా ప్రాచుర్యం బాగా పెరుగుతుంది. సో దానికి రీజన్స్ ఏంటి? ఎవ్రీబడి వాంట్స్ టు బి హెల్తీ, ఎవ్రీబడి వాంట్స్ టు బి హ్యాపీ అండి. అందరికీ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనుకుంటుంది. అతి సులువుగా దొరికేది యోగా.
మిగతా ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఫుడ్ అంటే వీ హ్యావ్ టు స్పెండ్ ఎవ్రీడే, వీ హ్యావ్ టు కుక్ ఎవ్రీడే. ఎనీ అదర్ మోడ్ ఆఫ్ బికమింగ్ మోర్ హెల్తీ, మోర్ హ్యాపీ తీసుకోండి. జిమ్ అంటే మెంబర్షిప్ తీసుకోవాలి. మ్యూజిక్ అంటే అగైన్ యూ హ్యావ్ టు గో లెర్న్. సో ఎనీ అదర్ యాక్టివిటీకి మనకి ఎక్కువ ఎఫర్ట్, ఎక్కువ ఎక్స్పెన్స్ ఉంటుంది. యోగా ఒకసారి నేర్చుకుంటే జీవితాంతం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ యోగా మన దగ్గర ఆల్రెడీ ఉంది, దాన్ని మనం రిట్రీవ్ చేసుకోగలగాలి. యోగా అనేది కేవలం పెద్దవాళ్ళకైనా పిల్లలకి కూడా అంటారా? పిల్లలు పుడుతూనే యోగా చేస్తూ పుడతారండి. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చేతిలో డిఫరెంట్ ముద్రాలు పెడుతుంది. ఇప్పుడు ముద్ర అంటే ఏంటంటే ఒక స్విచ్ లాంటిదండి. ఇప్పుడు ఈ స్విచ్ చేస్తే ఈ లైట్ వెలిగింది, ఆ స్విచ్ చేస్తే ఆ ఫ్యాన్ తిరుగుతుంది కదా. అలాగే మనం ఈ చేతి వేళ్ళతో మన బాడీలో ఉన్న ఎనర్జీని డిఫరెంట్గా మనం ఛానల్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం నేచర్తో ఇంకా సింక్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి, మనం ఫైర్, ఎయిర్, స్పేస్, ఎర్త్, వాటర్, ఇవన్నీ మన 5 ఫింగర్స్లో ఉంటాయి. సో ఆ 5 ఎలిమెంట్స్కి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో మనం ఈ 5 ఫింగర్స్ ద్వారా వాటిని రిసెంబుల్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముద్ర తీసుకున్నాం అనుకోండి, ఈ బొట్టన వేలిని చూపుడు వేలుతో తాకుతున్నాం అనుకోండి, దీన్ని చిన్ముద్ర అంటారు, కొంతమంది జ్ఞాన ముద్ర అని కూడా అంటారు. దీనివల్ల ఫైర్లో ఉన్న క్వాలిటీస్ మనలో వస్తాయి. ఫైర్ నేచర్ ఏంటి? టు రిమూవ్ డార్క్నెస్ అండ్ బ్రింగ్ లైట్. న్యాచురల్గానే పిల్లలు ముద్రలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది నోట్లో వేలు పెట్టుకుంటారు, దానివల్ల స్పైన్ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలనుకోండి, కొద్దిసేపు ఆపుకోవాలంటే న్యాచురల్గానే వాళ్ళు ఇలా అపాన ముద్ర పెడుతూ ఉంటారు. సో అలాగే ఈ ముద్రలు అనేవి పిల్లలు న్యాచురల్గా చేస్తూ ఉంటారు. పిల్లలు న్యాచురల్గానే భుజంగాసనం చేస్తూ ఉంటారు. పిల్లలు న్యాచురల్గానే డౌన్వర్డ్ డాగ్ పోజ్ చేస్తూ ఉంటారు. ఆసనాలు, ముద్రలు ఇవన్నీ న్యాచురల్గా పిల్లల్లో ఉన్నాయండి. పోను ఏమవుతుందంటే వాళ్ళ న్యాచురల్నెస్ని వదిలేసి ఈ టీవీస్ కానీ, ఫోన్స్ కానీ, ఫుడ్ కానీ అడిక్ట్ అయిపోతే దెన్ దే బికమ్ వీక్. సో ఇవాళ రేపు నిజంగా ఈ యోగా అనేది విదేశాల్లో కూడా ఇంతలా విదేశీయులు గౌరవిస్తూ వాళ్ళు మన ఇండియాకు వచ్చి అది ఫాలో అవుతూ యోగాసనాలు, ధ్యానము, ముద్రలు ఇవన్నీ వేస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గర్వంగా అనిపిస్తుందండి. అలాగే యోగా ముద్రలు, యోగా ఆసనాలు మహిళలకి వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉంటాయి కదా, థైరాయిడ్ కానీ, పీసీఓడి, పీసీఓఎస్లు, ఎంత యూజ్ అవుతుంది? ఏ ముద్రలు మంచిది, ఏ యోగా మంచిది అంటారు? దానికి థెరపటిక్ యోగా అని వేరే ఉందండి. అది మీరు ఒక ట్రైన్డ్ థెరపిస్ట్ దగ్గర నేర్చుకోవాల్సిందే. కాకపోతే యోగా చేయడం వల్ల మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం అనాలి, ఏం అనకూడదు, ఏం చేయాలి, చేయకూడదు అని తెలిసిపోతుందండి. సో దానివల్లనే మన లైఫ్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఈ ఎలాంటి డిసార్డర్స్ అయినా, ఎండోక్రైన్ డిసార్డర్స్ అయినా అవి లార్జ్లీ ఎక్స్టర్నల్ అండి. సైకోసోమాటిక్ డిసార్డర్స్ అంటారు కదా, స్ట్రెస్ ద్వారానో మనం తీసుకునే ఆహారంలో సరైన పోషక పదార్థాలు లేకపోవడం వల్లనో వస్తాయి. అవన్నీ యోగా వల్ల చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, పిల్లల చదువులో యోగా పాత్ర ఎంతవరకు యూజ్ అవుతుందంటారు? పిల్లలకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు పిల్లలంతా ఫోన్లు, టీవీలకు అలవాటు పడిపోయారు, టీచర్లు చెప్పేది వినట్లేదు. యోగా చేస్తే ఏమవుతుందంటే మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మా గురుగారు శ్రీ రవిశంకర్ గారు అంటారు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ అండి. ఎక్కడో పుస్తకంలో చదివాము, ఎక్కడో విన్నాము, అదొక లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి వచ్చేసి ఎక్స్పీరియన్స్. మనం ఆల్రెడీ చేసాం, మనం సైకిల్ తొక్కుతుంటే కింద పడ్డాం, మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకొకటి వచ్చేసి లోపల ఒక సటిల్ పవర్ఫుల్ ఫోర్స్ ఉంటుంది, అది ఇంట్యూషన్ అండి. మనకి ఏదైతే లోపల నుండి వస్తుందో అది ఇంట్యూషన్. అది యోగా వల్ల చాలా పెరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడికాయ ఉంది మనకు కనిపిస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్. మామిడికాయ తింటే బాగుంది అనేది మన అనుభవం. మామిడికాయ తిన్నా తినకపోయినా మామిడికాయ అనగానే మనకు ఒక జ్ఞాపకం వస్తుంది చూడండి, ఒక అవగాహన వస్తుంది చూడండి, అది ఇంట్యూషన్ అండి. సో అది హైయెస్ట్ పవర్ దట్ వీ కెన్ గివ్ టు అవర్ చిల్డ్రన్. అది యోగా వల్ల ఇంప్రూవ్ అవుతుంది. రైట్ థాట్ అట్ ద రైట్ టైమ్ ఇస్ ఇంట్యూషన్. డ్రిల్ పీరియడ్ ఉంటుంది కదా స్కూళ్ళలో, పాఠశాలలో. సో అలానే మనకి స్కూల్లో యోగా పీరియడ్ అని ఒకటి రెగ్యులర్గా ఉంటే బాగుంటుంది. అవునండి, చాలా బాగుంటుంది. సో మరి మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? మన వ్యూవర్స్కి కానీ ఏమన్నా అంటే ఏమంటే ప్రభుత్వానికి కానీ అంటే ఇట్లాంటి ఒకటి కండక్ట్ చేస్తే బాగుంటుంది, పాఠశాలలకు కానీ. ఎవరైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంతూసియాస్టిక్గా వెళ్తారండి చిన్నపిల్లలు. తిరిగి వచ్చేటప్పుడు చాలా అలసిపోయి వస్తూ ఉంటారు. ఆ తిరిగి వచ్చే ముందు, బస్సు ఎక్కే ముందు, ఆటో ఎక్కే ముందు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు యోగా మెడిటేషన్ చేసి పంపిస్తే దే విల్ కమ్ బ్యాక్ హోమ్ హ్యాపీలీ. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే టీవీ ముందు కూర్చోకుండా వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి ఇంకాస్త సత్సంబాలు పెరుగుతాయని నా ఉద్దేశం. ఒక్క యోగా చేయడం వల్ల అంత మార్పులు ఉంటాయి. ఒక 10-15 మినిట్స్ స్కూల్ వదిలేసే ముందో, కాలేజ్ వదిలేసే ముందో యోగా చేస్తే ఆ తర్వాత వాళ్ళు చాలా బాగా ఆ మిగిలిన సమయం రోజులో ఏదైతే ఉందో అది ఇంకాస్త బాగా సద్వినియోగం చేసుకోగలరు. అయితే ఇప్పుడు యోగా చేస్తూ రెగ్యులర్ తినేసే జంక్ ఫుడ్స్, మనకు నచ్చిన ఫుడ్స్ తినేస్తే దాని బెనిఫిట్స్ పూర్తిగా మనకు లభిస్తాయంటారా? ఒక కార్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని సరైన రోడ్లో తీసుకెళ్తే అది ఎక్కువ కాలం వస్తుంది. కార్ బాగుంది కదా అని డొంక రోడ్లో తీసుకెళ్ళాం అనుకోండి, ఎక్కువ కాలం రాదు కదా.
సో యోగా చేసినప్పుడు యోగాతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే దాని తాలూకా బెనిఫిట్స్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, లేదంటే షార్ట్ లాస్టింగ్ ఉంటాయి. ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ అందం కోసం మేకప్స్ అవి బాగా యూజ్ చేస్తున్నారు, దానివల్ల క్యాన్సర్స్ కూడా పెరిగిపోయాయి. సో జనరల్గా కూడా క్యాన్సర్ కణాలు అన్నీ పెరిగి అనేక రకాల రోగాలు వస్తున్నాయి. ఫస్ట్ మేకప్ గురించి మాట్లాడదాం. సో మేకప్ రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా యోగా యూజ్ అవుతుందంటారు. వీ కెన్ ఫేక్ త్రూ అవర్ మేకప్ అండి. వీ కెన్ ఫేక్ వర్డ్స్, వీ కెన్ చేంజ్ డ్రెస్సెస్. వాట్ వీ కెనాట్ చేంజ్ ఇస్ అవర్ ఎనర్జీ. మనం మేకప్ వేసుకొని కాస్త అందంగా కనిపించవచ్చు, కావాల్సినట్టు డ్రెస్ మార్చుకోవచ్చు, కావాల్సినట్టు ఆ పదజాలాన్ని అవతల వాళ్ళకి నచ్చేలాగా మార్చవచ్చు. మార్చలేనిది ఏంటంటే మన లోపల ఉన్న ఎనర్జీ, మన లోపల ఉన్న శక్తి, అది యోగా వల్లే పెరుగుతుంది. ద స్మైల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ట్యూమ్ ఆర్ జ్యువెలరీ ఎనీబడీ కెన్ వేర్ అండి. సో యోగా మీద ఎంత అవేర్నెస్ వచ్చింది అని మీరు అనుకుంటున్నారా, వచ్చిందా, ఇంకా రావాల్సింది ఉందంటారా? అవేర్నెస్ కన్నా అప్లికేషన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు యోగా గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ద వరల్డ్ డస్ నాట్ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి. ఎక్కువ మందికి అవేర్నెస్ అవసరం లేదు. వాట్ ద వరల్డ్ నీడ్స్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చే టూల్ యోగా. ఇప్పుడు క్రికెట్ చూస్తే ఎవరు క్రికెటర్ అయిపోరు కదా, క్రికెట్ ప్రాక్టీస్ చేస్తే క్రికెట్ అవుతారు. అలాగే యోగా చేయడం చూసి ఎవరు హెల్తీ అవ్వరు, యోగా ప్రాక్టీస్ చేస్తే హెల్తీ అవుతారు, హ్యాపీ అవుతారు, ప్రపంచానికి ఏమైనా చేయగలుగుతారు. ఓకే, సో యోగా డేస్ అని ఇలా ఇంత సెలబ్రేట్ చేసుకుని నిజంగానే యోగా మీద ఇంత అవేర్నెస్ ఇస్తూ చేస్తున్నా నవేడేస్ మనకి రోగాల శాతం కూడా పెరిగిపోయింది. అనేక రకాల జబ్బులు, క్యాన్సర్ లాంటి మహమ్మారులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో కూడా రీజన్ తెలీదు. సో దానికి మరి యోగా ద్వారా ఏమైనా తగ్గించవచ్చా? అవి నివారించాలంటే ఏం చేయాలి? నేను మెడిసిన్ చదివేటప్పుడు చాలా రకాల డిసార్డర్స్కి వాటి రూట్ కాజ్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఏంటి అని ఉంది. ఎక్కడైతే రూట్ కాజ్ తెలియదో అక్కడ స్ట్రెస్ అనేవాళ్ళండి. ఇఫ్ దే డోంట్ నో ద రీజన్, దే యూస్ టు అట్రిబ్యూట్ ఇట్ టు స్ట్రెస్. What I can say is, if there is any psychosomatic disorder, if there is any stress related disease, it can be countered through yoga. అడవిలో ఉన్న జంతువులు ఏవి క్యూ కట్టి హెల్త్ చెకప్ చేసుకోవట్లేదు కదండి. ఎందుకంటారు? బికాస్ దే ఆర్ ఇన్ సింక్ విత్ ద నేచర్. సో మనం ఇఫ్ వీఆర్ ఇన్ సింక్ విత్ ద నేచర్, వీ ఆల్సో విల్ నాట్ గెట్ ఎనీ డిసీజెస్. మనకి ఎలాంటి రోగాలు రావు, వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. ఆ రోగ నిరోధక శక్తి పెరగడానికి, ఒకవేళ అలాంటి వ్యాధులు వస్తే వాటిని ఎదుర్కొనే శక్తి పెరగడానికి యోగా చాలా అవసరం, చాలా ఉపయోగం. చాలా హెల్త్ కాన్షియస్ అయితే అవుతున్నారు ఇవాళ రేపు. సో జిమ్కి బాగా వెళ్తున్నారు, జిమ్ని మీరు సపోర్ట్ చేస్తారా? యోగా జిమ్ ఏది బెస్ట్ అంటే మీరేం చెప్తారు? యోగా జిమ్ ఏది బెస్ట్ అనడం కన్నా, యోగా అండ్ జిమ్ కెన్ గో టుగెదర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. ఇప్పుడు జిమ్ వల్ల స్ట్రెంగ్త్ వస్తుంది, షేప్ వస్తుంది, అందరికీ అందంగా కనబడాలని ఉంటుంది, తప్పులేదు. బట్ అందంతో పాటు ఆరోగ్యంగా ఉండడం, మనశ్శాంతిగా ఉండడం ఇంకా ఇంపార్టెంట్. అది యోగా వల్లే వస్తుంది, లేదా యోగా వల్ల వచ్చినంత జిమ్ వల్ల రాదు. యోగా అనగానే ఒక ఆధ్యాత్మికత గుర్తొస్తూ ఉంటుంది, ఒక స్పిరిచువాలిటీ. అసలు ఏంటి స్పిరిచువాలిటీకి యోగాకి సంబంధం? యోగా చాలా రకాలుగా ఉంటుందండి. మీరు స్పిరిచువాలిటీ అంటే ఎనీథింగ్ దట్ అప్లిఫ్ట్ స్పిరిట్ ఈజ్ స్పిరిచువాలిటీ అండి. ద స్పిరిట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ లవ్, ప్రేమ, శాంతి, ఇవన్నీ మన స్వగుణాలు. వీటిని బయటకు తీసుకొచ్చేదే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. యోగా యునైట్స్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. మనం అంతా ఒక్కటే అని చెప్పేది యోగా. అందులో భక్తి యోగా అంటే అది ఎక్కువ దైవ చింతనను కూడుకొని ఉంటుంది. జ్ఞాన యోగా అంటే ఎక్కువ జ్ఞానం గురించి ఉంటుంది. అలాగే కర్మయోగా అంటే ఎక్కువ సేవని సెంటర్గా చేసుకొని చేస్తారు. అలాగే రాజయోగా అంటే ఎక్కువ ధ్యానాన్ని సెంటర్గా చేసుకొని చేస్తారు. ఈ రోజుల్లో పాపులర్ అయింది వచ్చేసి హఠయోగా, విచ్ ఇస్ మోర్ ఆఫ్ ఫిజికల్ ఆసనాస్. సో యోగా యునైట్స్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. ద స్పిరిట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ లవ్, జాయ్, పీస్. యూజువల్లీ అంటే ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకున్నాం, యోగా, యోగ సాధన, స్పిరిచువాలిటీ ఇవన్నీ మాట్లాడుకున్నాం. అసలు ఇవన్నీ మనం ఒక్కసారి తీసుకుంటే సింపుల్ వర్డ్స్లో డైలీ సాధన ద్వారా సింపుల్గా హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక్కసారి మన వ్యూస్కి చెప్పేసి. సింపుల్గా మనం ప్రాక్టీస్ చేయగలిగేది సింపుల్ ఆసనాస్ అండి. లేవగానే ఫోన్ పట్టుకోకుండా కొంచెం వాకింగ్ చేసి కొంచెం సన్లైట్ తీసుకుంటే సన్లైట్ వల్ల మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది, రాత్రి నిద్ర బాగా పడుతుంది. అలాగే కొంచెం ప్రాణాయామం చేస్తే, ఒక 2-3 మినిట్స్ నాడీ శోధన ప్రాణాయామం చేస్తే మన శరీరంలో ఉన్న ఎనర్జీ చక్రాస్ అన్ని యాక్టివేట్ అవుతాయి. అలాగే ఒక 15 to 20 మినిట్స్, కుదరకపోతే 10 to 15 మినిట్స్, 5 to 10 మినిట్స్ ఎంతో కొంచెం మెడిటేషన్ చేస్తే సింపుల్గా మనం హెల్తీగా ఉండొచ్చు. సో ఆసనాస్, ప్రాణాయామ, మెడిటేషన్, ఈ 3 వీలైనంతగా రోజు చేస్తే రోజు మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మన మెంటల్ స్టాటస్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమోషనల్ రెసిలియన్స్, ఎవరో ఏదైనా అన్నారని మనం ఎక్కువసేపు బాధపడకుండా వెంటనే మర్చిపోయి జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం. ఊరికే ఎమోషనల్గా అయిపోకుండా చాలా బాగా యూజ్ అవుతుంది అంటారు. యోగా అనగానే యోగాసనాలు అన్నీ ఒకటి అయితే శవాసన
ఇట్స్ ఏ డిఫరెంట్, ఇది కంప్లీట్గా. చాలామంది అనుకుంటారు శవాసనం ఏముంది, హ్యాపీగా పడుకోవచ్చు, నిద్రపోవచ్చు అని చెప్పి. అసలు శవాసనం గురించి ఒక్కసారి చెప్పండి. నిద్ర బాగా పట్టాలంటే శరీరం కొంచెం అలసిపోవాలి కదండి. ఆహారాన్ని బాగా ఎంజాయ్ చేయాలంటే ఆకలి వేయాలి కదా. అలాగే ఆసనాలు బాగా చేస్తే శవాసనం ఎంజాయ్ చేయవచ్చు. సో స్థిరం సుఖం ఆసనం అంటారు. ఒక ఆసనం స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అంటే శవాసనంలో ఎక్కువసేపు మనం ఉండాలి అంటే దానికి ముందు మిగతా ఆసనాలు చేయాలి. ఓకే, మిగతా అన్ని ఆసనాలు వేసిన తర్వాత శవాసనం హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్. అలాగే యోగా అనేది స్పిరిచువల్ ప్రాక్టీస్ అనుకోవాలా, లేదంటే సైంటిఫిక్గా దానికి సంబంధించిన ప్రాక్టీస్ అనుకోవాలా? ఇట్ ఈస్ బోత్ అండి. ఇప్పుడు ఒక నాణ్యం ఉందనుకోండి, దానికి రెండు సైడ్లు ఇంపార్టెంటే కదా. సో యోగా ఈజ్ బోత్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువాలిటీ. సో సైన్స్ అనేది వాట్ ఈస్ దిస్ మ్యాటర్ అని అంటాం మనం. ఇప్పుడు లెట్స్ సే ఈ ఫోన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఆటమ్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ చాలా డెప్త్లోకి వెళ్తాయి. అలాగే స్పిరిచువాలిటీ వచ్చేసి హూ ఆమ్ ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ ద ఇంటలెక్ట్, ఐఎమ్ నాట్ ద మెమరీ, ఐఎమ్ నాట్ ద ఈగో. హూ ఆమ్ ఐఎమ్ సెల్ఫ్, ఐఎమ్ సచ్చిదానంద, ఐఎమ్ బ్లిస్. నేను ఆనందం, నేను ఆ శాంతి స్వరూపం. సో యోగా అనేది రెండింటిని యునైట్ చేయగలుగుతుందండి. సో సైన్స్ని అండ్ స్పిరిచువాలిటీ రెండింటిని యునైట్ చేయాలి. సో యోగా ఈజ్ బోత్ సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్. యోగా డే, ఈ డేకి ఒక థీమ్ ఉంది కదండి, వన్ హెల్త్ వన్ వరల్డ్ అని. మీరేం చెప్తారు? ఇప్పుడు మనం హ్యాపీగా హెల్తీగా ఉంటేనే మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటారు కదండి. అంటే వన్ హెల్త్ వన్ వరల్డ్ అని. ద పర్సనల్ వెల్ బీయింగ్ రిలేట్స్ టు ప్లానెటరీ హీలింగ్ అని. సో మనం హెల్తీగా ఉండడం కాకుండా ప్రకృతి కూడా బాగుండడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఈ థీమ్ అండి. సో అలాగే యోగాలో సుదర్శన క్రియకి చాలా స్పెషాలిటీ ఉంది అంటారు కదా, అసలు ఏంటి సుదర్శన క్రియ? సుదర్శన క్రియ యోగా అనేది ఒక అద్భుతమైన శ్వాస ప్రక్రియ అండి. 3 రకాల శ్వాస తీసుకోవడం వల్ల మన జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మోర్ దెన్ 180 కంట్రీస్లో జనాలు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. మోర్ దెన్ 100 సైంటిఫిక్ పేపర్స్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్. హార్వర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, MIT యూనివర్సిటీ కానివ్వండి, ఏల్ యూనివర్సిటీ కానివ్వండి, ఇలా ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ వాళ్ళ స్టూడెంట్స్కి ఇది పార్ట్ ఆఫ్ ద కరికులం చేసేసింది. ఎందుకంటే దీనివల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది, మనసు శాంతి అవుతుంది, ఏ టైంకి ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, కమిట్మెంట్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, క్లారిటీ ఆఫ్ థాట్ పెరుగుతుంది. సో లైఫ్ హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండడానికి సుదర్శన క్రియ చాలా ఉపయోగపడుతుందండి. దానివల్ల ప్రీవియస్ ఇంప్రెషన్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. మనం స్నానం చేయడం ఎంత ఇంపార్టెంటో మనసుకి సుదర్శన క్రియ చేయడం అంత ఇంపార్టెంట్ అండి. అంటే ఇంతలా యోగ సాధనకు సంబంధించి ఎంత ఇన్స్పైర్ అయ్యారు, మీరు ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. మరి మీ గురువు గారి గురించి ఒక మాటలో చెప్పాలి. మా గురువుగారు పరమపూజ శ్రీ రవిశంకర్ గారండి. ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన దగ్గర యోగా నేర్చుకోవడం, ఆయన దగ్గర ధ్యానం నేర్చుకోవడం. ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో తెలియదు కానీ ఆయన అన్ని కంట్రీస్కి వెళ్ళిపోయారు. ఎన్నో కోట్ల మందిని ప్రభావితం చేశారు. ఆరోగ్యంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వేరే వాళ్ళకి సహాయపడడం ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాం. ఆయన అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నేను రోజుకి ఒక్కరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయలేనన్న ఇన్స్పిరేషన్తో ముందుకెళ్ళానండి. ఈ రోజు అయితే నన్ను అయితే నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు. నాకు ఈ రోజు నుంచి నిజంగా యోగా చేయాలనిపిస్తుంది. చాలా ఇన్స్పైర్ అయ్యాను మీరు మాట్లాడుతుంటే, యోగా గురించి చెప్తుంటే. సో ఖచ్చితంగా యోగా సాధన అంటే నేను ఇప్పటివరకు అయితే చేయలేదు. సో ఖచ్చితంగా యోగా సాధన ప్రాక్టీస్ చేయాలని అనిపించింది మీ మాటల తర్వాత. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సచ్ ఎ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యోగా. చాలా హ్యాపీగా అనిపించిందండి మీతో మాట్లాడడం, యోగా గురించి ఇంత మంచి నాలెడ్జ్ తెలుసుకోవడం. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ అండి, నమస్తే. ఎస్, చూసారు కదండి, నిజంగా అంటే యోగా డే స్పెషల్. సో యోగా గురించి అందరికీ తెలుసు, ముందుగా మాట్లాడుకున్నట్టే. అంటే తెలియడం వేరు, దాన్ని ప్రాక్టీస్ చేయడం వేరు. సో అందరికీ ఎలా తెలుసు అలాగే నాకు తెలుసు, బట్ ఎప్పుడు ప్రాక్టీస్ అయితే చేయలేదు. ఇదంతా వినదత ఒక్కసారి యోగా ప్రాక్టీస్ చేయాలని అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఇంత మంచి నాలెడ్జ్, ఇంత మంచి హెల్త్ మనకు వస్తుందన్నప్పుడు మీరందరూ కూడా యోగా గురించి అవేర్నెస్ మాత్రమే కాదు, ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని అనుకున్నారని ఈ వీడియో తర్వాత చాలామంది అట్లీస్ట్ ఒక్కళ్ళైనా ఇన్స్పైర్ అయ్యి యోగా చేస్తారు అనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత మంచి వీడియో చేసినందుకు ఏ ఒక్కళ్ళైనా సరే యోగా సాధన అనేది మొదలు పెడితే నిజంగా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ BRK.